శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే, వాళ్ళ పేరును మీరు రెడ్ పెన్నుతో ఒక వైట్ పేపర్ మీద 11 సార్లు రాసి మీరు కాల్చి వేసినట్లయితే, మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే 24 గంటల్లో మీ దగ్గర ఉన్నటువంటి జరిగింది అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది స్త్రీ పురుష వశీకరణ అనమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే దాని గురించి నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఎవరు చేసినా సరే మీరు మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరికి చేయొద్దు. మీరు నిజంగా స్త్రీని కానీ పురుషుని కానీ మీరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు, ఆ యొక్క స్త్రీతో మీరు బంధం కలుపుకోవాలనుకుంటున్నారు, ఆ యొక్క స్త్రీని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రం చేయండి. అంతేగాని మీ కార్యకలాపాల కోసం మీరు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని లేకపోతే ఇట్లాంటి చెడు ఆలోచనలు అనేవి చేసి మీ జీవితం మీరు పాడు చేసుకోవద్దన్నమాట. అయితే ఎవరైతే కుటుంబ సమస్యలు గొడవలతో ఉన్నారో, లేకపోతే ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే మీ మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి తెలియని వ్యక్తుల మీద యొక్క ప్రయోగం అనేది పనిచేయదు, తెలిసిన వ్యక్తుల మీద ప్రయోగం పనిచేస్తుంది. ఏం చేయాలి అసలు అంటే, ఎవరినైతే ఏ స్త్రీని అయితే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అనేది మీరు ఒక వైట్ పేపర్ మీద 11 సార్లు రాయాలి. అది కూడా రెడ్ పెన్తో రాయాలన్నమాట. రెడ్ పెన్తో 11 సార్లు రాసి మీరు, అది రెడ్ పెన్తో రాయాలండి, ఏ పెన్తో రాయాలి, రెడ్ పెన్తో 11 సార్లు రాసి మీరు అక్కడే కూర్చొని ఒక అగ్గిపెట్టి తీసుకొని మీరు కాల్చి వేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే మీకు వశం అవటం అనేది జరిగింది. అదేవిధంగా మీ శత్రువులు ఎవరైనా ఉన్నారు అనుకున్నారు, ఆ శత్రువుని మీ నుండి దూరం చేయాలనుకుంటే ఆ యొక్క శత్రువు పేరు మీరు 21 సార్లు రాసి బ్లాక్ పెన్తో కాల్చి వేయండి. మీ జీవితంలో ఉన్న శత్రువు బయటికి వెళ్ళిపోతుంది. మీ నుండి ఎవరైతే సరే దూరంగా వెళ్ళిపోయి ఉన్నారో, వాళ్ళు మీ దగ్గరకు రావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పేరు 11 సార్లు రెడ్ పెన్తో రాసి మీరు వాళ్ళు రావాలి నా దగ్గరికి అని మీరు ఆ యొక్క పేపర్ను కాల్చివేయండి. ఏ విధంగా మీరు చేయటం వల్ల మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుని ఎవరైనా సరే మీకు వశం అవడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. మీరు కావాలని ప్రయత్నించి చూడండి. ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలంటే, ఈ విధంగా మీరు కంటిన్యూగా 11 రోజులు చేయాలి. ప్రతిరోజు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఉదయంగా సాయంకాలం ఎప్పుడైనా సరే ఒక వైట్ పేపర్ మీద ఆ యొక్క స్త్రీ పేరు మీరు 11 సార్లు రాసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని, ఆ యొక్క స్త్రీ నాకు వశం కావాలనుకొని ఆ యొక్క పేపర్ను కాల్చివేయండి. మీకు ఈ యొక్క 11 రోజుల్లో స్త్రీ ఎక్కడున్నా సరే మీ దగ్గర రావడం జరిగింది, మీకు వశం అవడం జరిగింది. అటువంటి పవర్ఫుల్గా ఒక వశీకరణ, ఒక స్త్రీ పురుష వశీకరణ గురించి తెలుస్తున్నమాట. వశం చేసుకోవడానికి రెడ్ పెన్ కావాలి, దూరం చేసుకోవడానికి బ్లాక్ పెన్ కావాలి. ఈ 2 పెన్నులు మట్టి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఏ రోజైనా చేసుకోవచ్చు, ఎటువంటి ఆటంకాలు అయితే ఏమి ఉండవన్నమాట. స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఎవరు చేసి మంచిని ఉద్దేశించి చెడుని ఉద్దేశించి ఎవరు చేయొద్దు. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.